వచ్చే నెల మొదటి వారంలో ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలు కానుంది. నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. క్వార్టర్ మద్యాన్ని 99 రూపాయలకే ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో 3736 మద్యం దుకాణాలని ఏర్పాటు చేయాలని, ఇందులో 10% అంటే 340 షాపులను కల్లు గీత కార్మికులకు కేటాయించాలని ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. ఏపీలో మొత్తం 12 ప్రీమియం మద్యం షాపుల ఏర్పాటు చేయాలని భావిస్తున్న సర్కార్ తిరుపతిలో ప్రీమియం షాపుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. మద్యం షాపుల కేటాయింపుల్లో లాటరీ విధానాన్ని అమలు చేయనున్న ఏపీ సర్కార్ రిజర్వ్డ్ దుకాణాలకు స్పెషల్ గైడ్ లైన్స్ తో త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇక ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. ధనలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం విధానాన్ని అమలు చేయడానికి అంతా కూడా సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా నిన్న కేబినెట్ కూడా ఆమోదించింది. అక్టోబర్ మొదటి వారంలో కొత్త మద్యం విధానం ఆంధ్రప్రదేశ్ లో అమలు కాబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతుంది. ఆ తర్వాత లాటరీ విధానం ద్వారా గతంలో ప్రభుత్వం మాత్రమే మద్యం షాపులు నిర్వహించేది. ఈసారి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటం కోసం లాటరీ విధానం ద్వారా, ఆన్లైన్ విధానం ద్వారా దీన్ని అంతా కూడా షాపుల కేటాయింపు చేసేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద 3737 షాపుల్ని మద్యం షాపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంట్లో 10% కల్లు గీత కార్మికులు కేటాయించడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా ప్రీమియం మద్యం షాపులు 12 షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిలో తిరుపతి మినహాయింపు మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడానికి కూడా కేబినెట్ ఆమోదించినటువంటి నేపథ్యం ఉంది. మొత్తం మీద చూస్తే ఉదయం సమయాలను కూడా కేటాయించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం షాపుల్ని నిర్వహించుకోవడానికి అనుమతించింది. ఎక్కడా కూడా ఏ విధమైన అధిక ధర కమ్మినా, అదేవిధంగా వేరే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు ఉల్లంఘించిన షాపుల లైసెన్సులన్నీ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎక్కడా కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి నమూనా, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు లోబడి మాత్రమే ప్రజలకి నాణ్యమైన మద్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మాత్రమే అమ్మాలనేటటువంటి నిర్ణయాన్ని కూడా ఏపీ కేబినెట్ తీసుకుంది. క్వార్టర్ మద్యాన్ని 99 రూపాయలకు మాత్రమే అందించేటటువంటి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. మొత్తం వచ్చే నెల అక్టోబర్ 5, 7 తేదీల మధ్యలో కొత్త మద్యం విధానం ఆంధ్రప్రదేశ్ అమలు కావటానికి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతామని ధనలక్ష్మి. అయితే 12 ప్రీమియం మద్యం దుకాణాలు కూడా ఏర్పాటు చేయబోతోంది ప్రభుత్వం. అంటే ఈ నేపథ్యంలో వీటి నిర్వహణ ఏ విధంగా ఉండబోతోంది? వీటికి సంబంధించి ప్రైసింగ్ ఏమన్నా వేరేలా ఉంటుందా? రూల్స్ ఏంటి? ధనలక్ష్మి, మొత్తం మీద 12 ప్రీమియం మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కానీ, వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ వేరుగా విడుదల చేస్తారు. వాటికి సంబంధించి ఎక్కడెక్కడైతే వాటిని ఇస్తారు, వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిన్న మొత్తం మీద కేబినెట్ లో ఆమోదించినటువంటి నేపథ్యంలో 12 మద్యం దుకాణాలు ఏ జిల్లాలకు ఇస్తారు అంటే, మనకున్నటువంటి సమాచారం ప్రకారం నగరపాలక సంస్థలు, కార్పొరేషన్ల పరిధి ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ 12 ప్రీమియం మద్యం దుకాణాలకు అవకాశం అనుమతించేటటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన వాటికి సంబంధించిన డిపాజిటరీ ఎక్కువగా ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా వేరుగా ఉంటాయి. మామూలుగా ఉన్నటువంటి 3733 షాపులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన గైడ్ లైన్స్, ప్రీమియం మద్య షాపులకు సంబంధించిన గైడ్ లైన్స్ వేరుగా ఉంటాయి. సమయాలు కూడా వేరుగా ఉండే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద మంత్రివర్గ ఉపసంఘం 6 రాష్ట్రాల్లో మద్యం విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంది, అక్కడ ఉన్నటువంటి టైమింగ్స్ ఎలా ఉన్నాయి, ధరలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించిన తర్వాత ఈ విధి విధానాలను కూడా రూపొందిస్తున్నారు. 1-2 రోజుల్లోనే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది. ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ జయరాజ్.